మరో నెల రోజుల్లోపు పంట దిగుబడులు చేతికి అందనున్న ప్రస్తుత తరుణంలో చీడపీడల బెడదతో రైతులు నష్టపోకుండా సస్యరక్షణ చర్యలపై వారికి అవగాహన కల్పించాలని శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వ్యవసాయ అధికారులకు సూచించారు. ఇటీవల కురిసిన ఏకధాటి వర్షాలతో వాతావరణ పరిస్థితులలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా పంటలకు దోమపోటు, ఆకుముడత వంటి తెగుళ్లు, చీడపీడలు సోకే ప్రమాదం ఉండడంతో నాటి నివారణ కోసం ముందస్తుగానే చర్యలు చేపట్టేందుకు వీలుగా గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. రుద్రూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలను ఈ సమావేశానికి ఆహ్వానించగా ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో ఆయా పంటలకు ఎలాంటి చీడపీడలు సోకే అవకాశం ఉంది, వాటి బారి నుంచి పంట దిగుబడిని కాపాడుకునేందుకు పాటించవలసిన పద్ధతులు, తీసుకోవలసిన జాగ్రత్తలపై శాస్త్రవేత్తలు కీలకమైన సూచనలు చేశారు. రానున్న 3 రోజులలో మరోమారు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన ధర్మిల పంటలకు నష్టం వాటిల్లకుండా చేపట్టవలసిన చర్యల గురించి తెలియజేశారు. ఫార్మర్స్ కి ఇబ్బందులు రాకూడదు, అదే విధంగా ఎక్కడైతే ఈ డిసీజెస్ ఉన్నాయో సో కొన్ని సైంటిస్ట్ కన్వెన్షనల్ మెథడ్స్ చెప్పారు, ట్రెడిషనల్వి, అదే విధంగా ఈ స్ప్రేయింగ్ కూడా చెప్పారు. కాబట్టి బోత్ మెథడ్స్ ఫాలో అయ్యేలాగా రైతులకి అవేర్నెస్ క్రియేట్ చేయండి. అండ్ వన్ మోర్ అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇప్పుడు రెడ్ జోవర్ కూడా మనకి ఇప్పుడు సోయింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో అది కూడా రెడ్ జోవర్ ఏరియాస్ లో ఉన్న ఏఓస్, ఏఈఓస్ కూడా ముందే కొంత కేర్ఫుల్ గా చూడండి. అంటే ఆ బయర్స్ ఎవరో బయట నుండి వచ్చి వాళ్ళు ఏదో రైతులకి ఇప్పుడు ఆ సీడ్స్ అమ్మితే తర్వాత మనకి ఫిబ్రవరి, మార్చ్ టైంలో హార్వెస్టింగ్ అప్పుడు ఇబ్బంది అవుతుంది. సో ముందుగానే కాస్త సర్టిఫైడ్ సీడ్ వాళ్ళు ఎవరైతే కంపెనీస్ ఉన్నారో వాళ్ళ నుంచి అంటే కొనే విధంగా, అదే అమ్మే ప్రోడక్ట్ కూడా వాళ్ళు ఏదైతే అమ్ముతున్నారో క్వాలిటీ ఉండే విధంగా కూడా కొంత వెరిఫై చేసుకుంటూ ఉండండి. సో నెక్స్ట్ 1 month మేము రెగ్యులర్ గా ఫాలోఅప్ లో ఉంటాము. అదేవిధంగా డిఏఓ, ఏడీస్ కూడా కొంత అన్ని విలేజెస్ కొంత తిరుగుతూ ఉండండి. జిల్లాలో ఎక్కడ కూడా ఇలాంటి అంటే ఈ డిసీజెస్ వల్ల ఫార్మర్స్ ఎఫెక్ట్ అయ్యారు, ఫార్మర్స్ విలేజ్ లో మనకు తెలుసు ఇక్కడ చిన్న అంటే ఏదైనా ఇబ్బంది జరిగితే మాత్రం ఖచ్చితంగా ఫార్మర్స్ ఇక్కడ చాలా అవేర్నెస్ యాక్టివ్ గా ఉంటారు. సో కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ రైజ్ కాకుండా చూసుకోండి. థ్యాంక్ యూ. మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో 4,69,000 వరి ప్లాంటేషన్ అయింది. దాంట్లో 3,60,000 నియర్లీ 3,62,000 సన్న రకాలు వేసాం. ఆ సన్న రకాలు జనరల్ ఇప్పుడు వస్తూ ఉంటాయి కానీ నా నాలెడ్జ్ ప్రకారం కూడా రేంజ్ ఎక్కువై కూడా దోమలు కూడా ఎక్కువై మరి ఈ సైంటిస్టులు చెప్పిన ప్రకారం హైట్ పెరిగి దాంతో కూడా ఎక్కువ వస్తాయని చెప్తా ఉన్నాం. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకునే ఈ డిసీజులు ఎక్కువ కాకుండా ముందే నా ఆలోచనకు వచ్చిన తర్వాత, నేను చూసిన తర్వాత కలెక్టర్ గారు నేను డిస్కషన్ చేసుకొని ఇమ్మీడియట్ సైంటిస్టులతో మాట్లాడి కన్సల్ట్ ఆఫీసర్లకు సూచనలు ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మీటింగ్ తప్పనిసరిగా మనం ఎవ్రీ టైంలో మీటింగ్ పెట్టుకున్నాం. మరి కంట్రోల్ అవుతుందని చెప్తా ఉన్నారు కాబట్టి అవుతుందా, కంట్రోల్ అవుతుందని చెప్తా ఉన్నారు. కానీ రైతులు ప్రెస్ ద్వారా మీ అందరికీ కేర్లెస్, నిర్లక్ష్యం చేయకండి. ఏదైతే చెప్తా ఉన్నారో అగ్రికల్చర్ అధికారులు వాళ్ళు బాగా స్టడీ చేసి చెప్తా ఉన్నారు. ఒక మందులో ఇంకో మందు మిక్స్ చేయొద్దు. ఆ షాపుల వల్ల కూడా మీరు
రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అనవసరం నీళ్ళు ఏదో డిస్ట్రిబ్యూషన్లో కమిషన్లు ఎక్కువ ఉన్నాయని అవి అమ్మడానికి ప్రయత్నం చేసి రైతులకు ఇబ్బంది పెట్టాలని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి షాపుల వాళ్ళని కూడా కనీసం డిస్ట్రిక్ట్లో రిటర్న్ మీటింగ్స్ పెట్టారు, మండలి కాకుండా పెట్టేసి వాళ్ళకు కూడా సలహాలు ఇవ్వని చెప్పడం జరిగింది. అధికారులకు తప్పనిసరిగా నాకు నమ్మకం ఉంది. స్ప్రేలు కూడా చేసేటప్పుడు పై చేస్తూ ఉంటున్నాం, డౌన్ కూడా పోలి ఏదైతే కింది వరకు పోవాలి విడలుపు చేసుకుంటే స్ప్రే అని చెప్పడం జరిగింది. ఇంకా డీటెయిల్ చెప్తా ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా రైతులు చేస్తారు, నమ్మకం ఉంది. ఇంకోటి చెప్పారు, ఎకరానికి 200 లీటర్స్ అంటే మీకు కష్టం అనిపిస్తే అన్ని ఒడ్డు దొరకారు వాడతాం. కానీ ఎంత మనం కష్టపడి ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఇంత ఖర్చు చేసి పంటను కాపాడమే, దాన్ని ఒక 15 రోజులు కాపాడుకోవడానికి ఇవన్నీ తప్పనిసరిగా చేయవలసిందే. ఇవన్నీ చేసి పంటలను కాపాడాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను.